సవాళ్లు విసిరి పారిపోవడం సీఎం రేవంత్ కు అలవాటే అని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నదీ జలాల విషయంలో ఏపీతో పోరాటం చేయకుండా కేసీఆర్ పై దాడి చేయడంలో అర్థమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు తరపున రేవంత్ పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. నీళ్ల లెక్కల గురించి తెలుసుకోవడానికి కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా స్వాగతిస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. ఇన్ని రోజులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరిగాయి. నిన్న రేవంత్ రెడ్డి మీకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఫామ్ హౌస్కైనా వచ్చి నేను చర్చించడానికి సిద్ధంగా ఉంటారు. ఫామ్ హౌస్కి వెల్కమ్ చెప్తారా? ముందుగా రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయి అనేది మనందరికి తెలుసు. మాట్లాడడం, పారిపోవడం, సవాళ్ళు చేయడం, తప్పించుకపోవడం, నేను అట్లా అనలేదు, నేను ఇట్లా అనడం అనేది ఆయనకు అలవాటైంది. అది మనందరికి తెలిసిన విషయం. ఇంకొకటి, ఇవాళ జరుగుతున్న నీళ్ళ విషయం ఏదైతే ఉందో, నీళ్ళ విషయం అర్థం చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఇంకా 100 జన్మలు ఎత్తినా కూడా సాధ్యం కాదు. కేసీఆర్ మీద దాడి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంది? మీరు ఎవరి తరఫున పనిచేస్తున్నారు? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు పనిచేస్తున్నారు అనేది అర్థమైపోయింది ఇక్కడ ప్రజలందరికీ కూడా. ఎందుకంటే నువ్వు కొట్లాడాల్సిన వైపు కొట్లాడకుండా నీ తుపాకీ అటువైపు గురిపెట్టాల్సింది, నీ తుపాకీ ఇటు గురిపెట్టినవు ఇంటోడి మీద అని అంటేనే దాని అర్థం నువ్వు స్పష్టంగా తెలంగాణ హక్కుల్ని వాళ్ళకి అప్పచెప్పదలుచుకున్నావు, నీ గురువులకు అప్పచెప్పదలుచుకున్నావు. ఇది కనబడుతుంది. ఇవన్నీ ఉత్త మాటలు, గాలి చేష్టలు తప్ప అసలు ముఖ్యమంత్రిగా నీ బాధ్యత, శాసనసభ పెట్టడం నీ బాధ్యత. కేసీఆర్ కొరకు పెడతా, ఇంకొరకు పెడతా, ఏం చిల్లర మాటలు. శాసనసభను పెట్టడం అనేది తప్పకుండా పెట్టి తీరాలి, ప్రభుత్వ బాధ్యత అది. దానికి నీ కొరకు పెడతా, నీ కొరకు వస్తా, నీ కాడికి వస్తా, ఈడికి వస్తా, ఆడికి వస్తా, పోవాల్సింది ఢిల్లీకి పోయి ఏం చేసి వచ్చినావు నిన్న? ఎందుకు నిన్న జలశక్తి మంత్రితో తీసుకున్న అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి వచ్చిండు? చంద్రబాబు నుంచి ఫోన్ పోతున్నాయి కదా, రమ్మని స్వాగతిస్తాం. ఒక్కరోజు వస్తే సరిపోదు, 100 రోజులు వచ్చి రోజు పొద్దున్న వచ్చి పుస్తకం పట్టుకొని సాయంత్రం దాకా కూర్చుంటే కూడా నీకు అర్థం అవ్వడం కష్టం. ఫామ్హౌస్కి రమ్మంటున్నారు. తప్పకుండా కేసీఆర్ గారి దగ్గరికి వస్తే ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఈడికేరా, ఈయనే ఉన్నారు కదా, నీ ఇంటికి దీనికి రమ్మంటారు, చర్చించుకోవడానికి రమ్మంటున్నారు, నేర్చుకోవడానికి పెన్ను కాగితం తీసుకొని వస్తే 100 రోజులు పడుతుంది నీకు అర్థం కావాలంటే. ఇంకో హామీ కూడా ఇచ్చారు, అసెంబ్లీకి వస్తే ఎవరు గందరగోళం క్రియేట్ చేయకుండా, లేకపోతే అల్లరి చేయకుండా సాఫీగా సభ జరిగేలాగా కేసీఆర్ మాట్లాడడానికి కావాల్సినంత అవకాశం నేను హామీ ఇచ్చి ఇప్పిస్తానంటున్నారు. అంటే అసెంబ్లీ ఈయన నడుపుతున్నాడా, స్పీకర్ నడుపుతున్నాడా? దీన్ని బట్టి అర్థమవుతుంది అసెంబ్లీ సకదనం ఏముందనేది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఆయనకు ప్రెస్ క్లబ్లా కనబడుతుంది, కానీ ఆయన బతికే క్లబ్బు, ఆయన బతుకంతా క్లబ్బే, ఆయన ఎదిగిందే దాని మీద. ఏ క్లబ్లో మెంబర్షిప్లు ఆయనకు అందరికీ తెలుసు ప్రపంచంలో. ఎందుకు ఈ అబద్ధాలు నోరు తెరిస్తే, ఎందుకు బుకాయింపులు, ఎందుకు ఈ చెత్త మాటలు? అసెంబ్లీ పెట్టడం నీ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. పెట్టాల్సింది అసెంబ్లీ పెట్టి పారిపోతున్నావు, వాయిదా చేసి పారిపోతున్నావు, సస్పెన్షన్లు చేసి పారిపోతున్నావు. అసెంబ్లీ పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం అసెంబ్లీ పెడితే ఖచ్చితంగా చర్చిస్తాం. కేసీఆర్ దగ్గరికి రావాలంటే నేర్చుకోవడానికి రావాలి, కానీ చర్చించడానికి కాదు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఏదో గురుదక్షిణ కింద కృష్ణ గోదావరి నుంచి అమ్మాయిని చేసుకున్నారు కాబట్టి గోదావరిని అప్పగించినట్లుగా సీఎం ప్రవర్తన కనిపిస్తుంది అంటారు జగదీష్ రెడ్డి. ఓటు స్టూడియో.